ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారు మరి ఆయన ఈ విద్యుత్ బల్బును కనుక్కున్నారు. ప్రపంచంలో ఎవరైనా ఒక కొత్త ఆవిష్కరణ జరిగితే ఇలా దాన్ని గుర్తుపెట్టుకుంటాం. నిజంగా కరెంటు లేని జీవితాన్ని ఊహించుకోగలుగుతామా? అటువంటిది మరి 1878వ సంవత్సరంలో మరి మొట్టమొదట థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఈ విద్యుత్ బల్బును కనుగొనడం, ఆ కనుగొన్నటువంటి ఆ పర్వదినాన్ని మీరందరూ కూడా ఎలక్ట్రీషియన్స్ డేగా మన తెలంగాణలో జరుపుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎవరికైనా ఒక సంఘానికి తమకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మేమందరం కలిసి ఉంటేనే సమాజం, ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది, మా వైపు చూస్తుంది అనేటువంటిది ఎవరైనా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం వ్యక్తులుగా మనం పోతే ఎవరు మన వైపు చూడరు, పట్టించుకోరు. మనం ఒక సంఘంగా ఏర్పడ్డప్పుడు సమాజం కానీ, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ దాన్ని మన వైపు చూసి ఆ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కష్టాలు వచ్చినా, మనలో మనం ఒకరికి ఆపద వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి కూడా సంఘం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవాళ మీరు ఒక సంఘంగా ఏర్పడ్డారు, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు. సంఘంలో ఎవరికైనా కష్టం వస్తే, ఆపద వస్తే అందరూ కలిసి తోడై నిలుస్తూ ఉన్నారు. అట్లే ఈ సంఘానికి ఒక భవనం ఉండాలి, మాకు ఒక ఆత్మగౌరవ భవనం ఉంటే ఎప్పుడైనా నెలకోసారి కూర్చొని ఒక చిట్టేసుకున్నా, ఏదైనా విషయాలు మాట్లాడుకున్నా మాకు మేలుగా ఉంటుందని చెప్పి మీరు అందరూ అడిగితే ఈ మంచి స్థలాన్ని, ఈ భవనాన్ని కూడా మీకు అందించడం జరిగింది. కిరణ్ కానీ ఇది కొంచెం పూర్తి చేయడానికి ఇంకా కొన్ని నిధులు అడిగారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదో ఒక రూపంలో డబ్బులు అందించి దీన్ని పూర్తి చేయడానికి కూడా నా వంతు సహకారం కూడా అందిస్తారు. మరి మీరు కూడా ఈరోజు రెక్కాడితే డొక్కాడనివ్వాలి. చాలామంది ఎలక్ట్రీషియన్ వృత్తి నేర్చుకొని కష్టపడి మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతుకుతూ ఉన్నారు. మీరు ఇంకో నలుగురికి పని ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మీ చేతి కింద నలుగురు పెట్టుకొని కూడా కొంతమంది పని కొత్తగా ఉద్యోగాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. మీరు బతకడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు కార్మికులు చనిపోతూ ఉంటారు. దురదృష్టవశాత్తు కొంత ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలక్ట్రిక్ షాక్లతో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. మీరు కూడా వీలైతే ఒక శిక్షణ కూడా పెట్టుకోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే సంఘం తరఫున ప్రతి ఏడాదికి 2 రోజులు 3 రోజులు ఈ జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్, ఆ సేఫ్టీ మెజర్స్ కూడా వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటివి కూడా పెట్టించుకోవాలి. నిపుణులు ఉంటారు, కావాలంటే నేను కూడా సాయం చేస్తాను. ఎవరైనా రిటైర్డ్ ఇంజనీర్లతో కానీ అనుభవజ్ఞులతో ఒక చిన్న ట్రైనింగ్ పెట్టుకుంటే ఏమైందంటే అలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఒక శిక్షణ కూడా పెట్టుకోవాలి. సంఘం అంటే ఎంతసేపు మనకు సంఘంలో ఉండే పెద్దల కోసం కాదు, సంఘ సభ్యుల కోసం ఆలోచించాలి. సంఘానికి అధ్యక్షుడు, కార్యదర్శి, గౌరవ అధ్యక్షుడు సంఘ సభ్యుల మేలు కోసం ఆలోచించాలి. దీనికి 2-3 ఆలోచనలు. ఇట్లా ఈ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు మనం పాటించాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఒక చిన్న శిక్షణ కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళని పంపిస్తా. ఇట్లా ఈ డే పెట్టుకున్నారు కదా, ఇదే రోజు ఎట్లా భోజనాలు పెట్టుకుంటున్నారు. మంచి పొద్దున్నే ఒక 2 గంటలు ఎవరితో క్లాస్ చెప్పేయడం, గ్లౌజెస్ ఏం పెట్టుకోవాలి, షాక్ కొడితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, కొట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షూస్ ఏం వేసుకోవాలి, గ్లౌజ్ ఏం వేసుకోవాలి, షాక్ వచ్చినప్పుడు ఆ మనిషిని ఎట్లా కాపాడాలి, కొన్ని ఆ జాగ్రత్తలు మీరు నేర్చుకోగలిగితే ఏమైందంటే కొన్ని ప్రాణాలు కాపాడగలుగుతారు. వీలైతే ఒక చిన్న ప్రమాద భీమాన్ని కూడా సంఘం తరఫున మీరు చేయిస్తే బాగుంటుంది. సభ్యులకు అందరూ కలిసి వాస్తవానికైతే ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం తరఫున చేయించడానికి నేను కృషి చేస్తా, ప్రయత్నం చేస్తా. మన కార్లు అడ్డా ఉంటుంది, లైట్ మోటార్ వెహికల్స్ ఇట్లా వాళ్ళకు కూడా ఇట్లే ఓ రోజు నా దగ్గరికి వచ్చి అందరికీ DCM అసోసియేషన్ వాళ్ళు, కార్లు అడ్డా వాళ్ళు వచ్చి బీమా చేసుకుంటామన్నా అంటే వాళ్ళు కొంత సహాయం చేసిన అందరూ కలిసి బీమా కూడా చేసుకున్నారు. మీరు కూడా కొంత ప్రమాదకరమైనటువంటి వృత్తి,
అవకాశాలు ఉంటాయి కొద్దిగా. ఎవరు కూడా చనిపోవాలనుకో, ఎవరు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగాలనుకో, కానీ దురదృష్టవశాత్తు జరిగినప్పుడు మన భార్య ఉంటారు, మన పిల్లలు ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు. ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా మీరందరూ కలిసి మీరెట్లా ఆదుకుంటారు, అందరం కలిసి ఏదైనా ఒక ప్రమాద బీమా చేసుకొని ఒక రక్షణ ఎట్లా కల్పించుకోవాలో కూడా మీరు ఆలోచించండి. నేను సంప్రదాయం చెప్తా, మీతో మాట్లాడతారు, గాలయ్య గారితో, మా ప్రశాంత్తో మాట్లాడతారు. మంచి ఒక మీ సంఘ సభ్యులందరికీ ఉచితంగా ఒక ప్రమాద బీమా చేద్దాం మనం. ఏదైనా మనం సిద్దిపేటలోనే స్టార్ట్ చేసుకుంటాం, దీన్ని కూడా స్టార్ట్ చేద్దాం. చాలా డెవలప్ చేసినాము, చేసినాము, మనం కూడా చేసుకుందాం. సో ప్రమాదాలు జరగకుండా శిక్షణ ఎట్లా చేసుకుందాం, ప్రమాద బీమా ఎట్లా చేసుకుందాం, ఇది మీతో సంపత్ రెడ్డి రాజనర్స్ గారు మాట్లాడుతూ మీరు ప్లాన్ చేసుకోండి. మీరు కూడా ఏంటంటే మీ ఐక్యత అందరూ కూడా వర్ధిల్లాలి, సంఘంలో అందరినీ కూడా చేర్చుకోండి, గ్రామాలలో కూడా చేర్చుకోండి. మేమే అని అనుకోకుండా అందరూ చేర్చుకొని అందరూ కలిసి సంఘటితంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, గ్రూపులుగా విడిపోకుండా ఐక్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.